ఏదో వైరల్ అయిపోతుందంటగా. సో ఆ న్యూస్ ఏంటో చెప్పరా. ఆ వైరల్ కంటెంట్ వీళ్ళకి జనాలకి మెసేజ్ అందించరా. అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పు. సో నేనంట ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగాలు చేసే చాలామంది ప్రయాణాలు చేస్తూ కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అలా మీరు ట్రైన్స్లో చూడొచ్చు, బస్సుల్లో చూడొచ్చు, కార్స్లో చూస్తున్నప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు చాలామంది తమ పనులు అయితే చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఇది సహజమే అనుకోవాలి. కానీ తాజాగా ఒక ఆవిడ మాత్రం కారును డ్రైవ్ చేస్తూనే మరోవైపు ల్యాప్టాప్ వాడింది. అది కూడా అత్యంత రద్దీగా ఉండే రోడ్లపై. సో ల్యాప్టాప్ వాడుతూ తన పని తను చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదురా. సబ్స్క్రైబ్ చేసుకుంటారా పాపం. ఇది ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు రా. మంచి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోరేంట్రా బాబు. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. మంచి వైరల్ అప్డేట్స్ అయితే ఇస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో చూసిన ట్రాఫిక్ పోలీసులు సైతం మహిళపై చర్యలు తీసుకున్నారు. ఇక అసలు ఏం జరిగిందంటే టెక్ రాజధాని అయిన బెంగళూరులో ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక ఉద్యోగాలకు వెళ్ళేవారైతే గంటల తరబడి ట్రాఫిక్లో అయితే మగ్గిపోవాల్సిందే. అలాంటి ట్రాఫిక్లో వాహనాలు నడపడమే కష్టం. సో ఇలా అనుకుంటే ఈవిడ మాత్రం కారు నడుపుతూ ఏకంగా ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఫోన్ ఇస్తుంది. తన పని తను చేసుకుంటూనే మరోవైపు రోడ్డుపై రైమని వెళ్ళింది. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడ తోటి ప్రయాణికుడు దీన్ని వీడియోగా అయితే తీశాడు. ముందుగా నెంబర్ ప్లేట్ని వీడియో తీసి ఆపై మహిళ పని చేస్తున్నదాన్ని చూపించాడు. సో ఇక ఈ వీడియోను ఆ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా గంటల్లోనే వైరల్ అయితే అయింది అది. సో దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. డేంజరస్ మల్టీ టాస్కింగ్ అని కొందరు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదేదని కొందరు, ఇక వర్క్ ఫ్రమ్ కార్ అంటూ మరికొందరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలా ఈ వీడియో కాస్త బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల కంట అయితే పడింది. దీంతో వెంటనే పోలీసులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. కార్ నెంబర్ ద్వారా ఆమె అడ్రస్ కనుక్కొని మరీ ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇది బుధవారం రోజు తమ ముందు హాజరు కావాలంటూ వాళ్ళైతే కంప్లైంట్లో పేర్కొన్నారు. దీంతో సదరు మహిళ బుధవారం రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా ఆ వీడియోలో ఉంది తనేనని మహిళ ఒప్పుకున్నట్లు తెలిపింది. సో ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో చెప్తూ కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని అయితే వివరించారు. అయితే మహిళ బీటీఎం లేఅవుట్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఆర్టీ నగర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా తాను అత్యవసర పరిస్థితుల్లో ఇలా లాగిన్ అవ్వాల్సి వచ్చినట్లయితే చెప్తుంది. అందుకే ఆమె డ్రైవ్ చేస్తూనే ల్యాప్టాప్ వాడానని అయితే చెప్పినట్లు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ల్యాప్టాప్ వాడుతూ కారు నడిపేందుకు కానీ సదరు మహిళ పోలీసులు 1000 రూపాయల జరిమానా అయితే విధించినట్లు వివరించారు. దీనిపై బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్విట్టర్ వేదికగా అయితే స్పందిస్తూ వీడియోని కూడా షేర్ చేశారు. కారులో నుంచి కాదు ఇంటి నుంచి పని చేయమంటూ రాసుకొచ్చారు. ఆ వీడియోని మీరు కూడా చూసి ఏమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలిపేయండి, తెలిసిపోతుంది కదా. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం, కామన్గానే. వర్క్ ప్రెజర్ ఏ కార్పొరేట్ కంపెనీలు అయినా ఒక ఎంప్లాయీని ఈ విధంగానే ఇబ్బంది పెడుతున్నాయి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, అది పండగ సీజన్లో ఉన్నా, ఇంటికాడ బెడ్ మీద ఆఖరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా కూడా ఇలాంటి అత్యవసర పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఈరోజు అప్డేట్. సో ఇదా అసలు మ్యాటర్. వామో నేను ఇంకేదనుకున్నారా. సో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ రా బాబు. సో కొత్త వారు చూస్తే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వైరల్ కంటెంట్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ వీడియోస్ అయితే మనకు అందిస్తాడు వీడియో. సో తప్పకుండా నేను సపోర్ట్ చేయండి అబ్బా.